హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక హాస్పిటల్లో స్పృహ వచ్చిన కావ్య, ఆయన ఎక్కడున్నాడు, ఆయన ఇప్పుడు బాగానే ఉన్నారా అని చెప్పి కావ్య అయితే అరిచి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా కావ్యకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ కావ్య మాత్రం అస్సలు వినిపించుకోదు. నేను బాగానే ఉన్నాను కదా, ఆయన ఎక్కడ ఉన్నారు, అసలు ఎవరు ఏమీ మాట్లాడరేంటి, మీకు బాధ్యత లేదా అని చెప్పి ఇక అందరినీ కూడా చెడమడ తిట్టేస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా యామిని అయితే రాజ్ని డిశ్చార్జ్ చేసి అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. రాజ్ అయితే యామిని తనని ముట్టుకున్న ప్రతిసారి కూడా కాస్త దూరంగా జరిగి, చూడు నువ్వెవరో నాకు తెలీదు, ప్రతిసారి నన్ను బావా అంటూ ఇబ్బంది పెడుతున్నావు, ప్లీజ్ నా నుంచి దూరంగా వెళ్ళు అని చెప్పి ఇక రాజైతే యామినిని విసుక్కుంటూ ఉంటాడు. బావా, నిన్ను చిన్నప్పటి నుంచి ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను, నువ్వే నా భర్తని ఊహించుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు నన్నిలా అసహ్యించుకోవడం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు. పర్వాలేదు, నీకు నిదానంగా నా ప్రేమ అర్థమవుతుంది, తర్వాత నన్ను మళ్ళీ కొత్తగా ప్రేమించడం మొదలు పెడతావు అని చెప్పి ఇక యామిని అయితే రాజ్తో మాట్లాడుతూ తనని అక్కడి నుంచి వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిపోతుంది. అలాగే ఇక్కడ కావ్యని కూడా ఇంకా డిశ్చార్జ్ చేస్తారు. కావ్యని తీసుకుని ఇంటికైతే వెళ్తారు. కావ్య పదే పదే ఇంకా అప్పు దగ్గరకు వచ్చి, అప్పు ఆయన ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా, అంతా వెతికి చూసారా అని చెప్పి ఇక పదే పదే అప్పుని అడుగుతూ ఉంటుంది. అప్పు కావ్యకి నిజం చెప్పలేక, అలాగే తనకి ఎట్లా నచ్చ చెప్పాలో అర్థం కాక తనలో తను సతమతమైపోతుంది. ఇక కావ్య అయితే ఖచ్చితంగా ఆయన ఎక్కడో దగ్గర బ్రతికే ఉన్నారు, ఖచ్చితంగా ఆయన నన్ను వెతుక్కుంటూ తిరిగి మళ్ళీ మన ఇంటికి వస్తారు అని చెప్పి కావ్య మాట్లాడే మాటలు విని అందరూ కూడా నవ్వాలో ఏడవాలో అర్థం కాక చాలా బాధపడుతుంటారు. ఇక రుద్రాణి, రాహుల్ ఇద్దరు కూడా ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? రాజిక రాడని, రాజిక ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడని కావ్యతో ఎందుకు ఎందుకు చెప్పలేకపోతున్నారు అని చెప్పి రుద్రాణి అయితే ఇక అందరినీ నిలదీస్తుంది. రుద్రాణి మాటలకి కోపంగా సుభాష్ అయితే, రుద్రాణి ఇంతకు ముందే చెప్పాను, నీ మాటలతో ఇంట్లో వాళ్ళని బాధ పెట్టద్దు అని. రాజ్ గురించి ఇక్కడ అందరికీ తెలుసు, కావ్యకి తప్ప. కావ్య నిజం వింటే అప్పటికప్పుడే గుండె పగిలి చచ్చిపోతుంది. ఇప్పటికే రాజ్ని దూరం చేసుకుని మేమెంతగా కుమిలిపోతున్నామో నీకు తెలీదా? ఇప్పుడు రాజ్తో పాటు కావ్యని కూడా మేము దూరం చేసుకోలేం అని చెప్పి సుభాష్ మాట్లాడుతున్న మాటలకి ఇంకా రుద్రాణి అయితే, అయ్యో అన్నయ్య, నీకు ఇంకా అర్థం కావట్లేదా? కావ్య రాజ్ వస్తాడని ఇప్పటికే చాలా ఎదురు చూస్తుంది. ఇక జీవితంలో రాడని తెలిస్తే తను ఆ నిజాన్ని ఇప్పుడే చెప్తే కాస్త గుండె నిబ్బరం చేసుకుంటుంది. వస్తాడన్న ఆశతో ఎదురు చూసే వ్యక్తికి ఒక్కసారిగా చెప్తే మీరన్నట్టుగా కావ్య నిజంగానే రాజ్ దగ్గరికి వెళ్ళిపోయినా వెళ్ళిపోతుంది అని అంటుంటే ఇక అపర్ణ అయితే, రుద్రాణి ఇంకొకసారి నువ్వు నా కుటుంబ వ్యవహారంలో తల దూర్చితే నేను చాలా పెద్ద నిర్ణయమే తీసుకుంటాను. చూడు, ఎప్పుడు ఎవరితో ఎట్లా మాట్లాడాలో మాకు తెలుసు, దయచేసి నువ్వు నోరు విప్పకపోతేనే బాగుంటుంది అని చెప్పి ఇక అపర్ణ అయితే రుద్రానికి నోరు మూయిస్తుంది. అలాగే ఏడ్చుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇక కావ్య అయితే అందరి కోసం భోజనాన్ని రెడీ చేసి, అత్తయ్య, అమ్మమ్మ అందరూ రండి, భోజనాన్ని సిద్ధం చేశాను, త్వరగా రండి అని పిలుస్తూ ఉంటే ఇంకా ఇందిరాదేవి అయితే బాధగా, వద్దు, నాకు భోజనం వద్దు, ఆకలిగా లేదు అని అంటూ ఉంటే అపర్ణ కూడా, అవును అవును కావ్య, నాకు భోజనం వద్దు, ఆకలిగా లేదు అని ఇక ఏడుస్తూ చెప్తుంటారు. ఆ మాటలు విన్న రుద్రాణి, ఏంటో వీళ్ళు ఆ విషయాన్ని కావ్యకి చెప్పకుండా వీళ్ళల్లో వీళ్ళే కుమిలిపోతున్నారు. రారా రాహుల్, నాకైతే ఆకలిగా ఉంది, నేనైతే తింటాను, అయినా రాజిక రాడని తెలుసు, ఆ విషయాన్ని కావ్యతో చెప్పకుండా మీరే కుమిలిపోతున్నారు, ఎన్నాలని ఇలా ఆకలితో పస్తులుంటారు అని చెప్పి రుద్రాణి అయితే పుల్ల వీర్పు మాటలు మాట్లాడుతూ వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. ఇక కావ్య, అమ్మమ్మగారు, అత్తయ్య, మీరు
భోజనానికి ఎందుకు రాలేదు? మీకు ఎందుకు ఆకలేయట్లేదు? చూడండి, ఆయన తిరిగి వచ్చేసరికి మీకు ఆయన్ని చూడటానికి, ఆయనతో మాట్లాడడానికి ఓపిక ఉండాలి కదా. ఇట్లా తిండి తిప్పులు మానేస్తే తర్వాత ఆయన్ని ఎవరు పలకరిస్తారు? పైగా మా నాన్నమ్మని, మా మమ్మీని సరిగా చూసుకోలేదని, వాళ్ళకి సమయానికి భోజనం కూడా పెట్టలేదని మళ్ళీ మీ అబ్బాయి గారు నా మీద కోప్పడతారు. ఇప్పటికే మీ అబ్బాయి గారికి ఈ కళావతి అంటే చిన్నచూపు. చూసారుగా, నేనొచ్చేసినా ఆయన ఇంకా తిరిగి రాలేదు అని చెప్పి కావ్య మాట్లాడుతూనే వాళ్ళని బలవంతంగా టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి ఇక భోజనాన్ని వడ్డిస్తుంది. రాని వాళ్ళ కోసం ఏంటో ఈ ఎదురు చూపులు, అలాగే ఈ గోలేంటో అని చెప్పి రుద్రాణి అయితే నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. కావ్య అయితే విని విన్నట్టుగా ఊరుకొని ఇంకా భోజనాలు పూర్తయిన తర్వాత తన ఇష్టమైన కృష్ణుడి దగ్గరికి వెళ్తుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రాజ్ని ఇంటికి తీసుకొచ్చిన యామిని, బావా నువ్వు ఫ్రెష్ అవ్వు, నీకోసం డైనింగ్ టేబుల్ దగ్గర ఎదురు చూస్తుంటాను అని చెప్పడంతో దానికి రాజ్ అని చెప్పి ఇంకా తను ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఇక యామిని అయితే, బావా ఈరోజు అన్నీ నీకు ఇష్టమైనవే, ఇదిగో చూడు అని చెప్పి ఇక భోజనం టేబుల్ దగ్గర ఉన్న ఫుడ్ని చూపిస్తుంది. అది చూసిన రాజ్, ఏంటి ఇవన్నీ నాకు ఇష్టమైనవా అని చెప్పి ఆశ్చర్యపోతూ చూస్తాడు. దానికి యామిని, అవును బావా, ఇవన్నీ నీకు చాలా ఇష్టం. నేను ఈ ఫుడ్ని పోటీ పడుతూ తినేవాళ్ళం, అలాగే ఇప్పుడు కూడా మన ఇద్దరం ఈ భోజనాన్ని పోటీ పడుతూ తినాలి. మమ్మీ, డాడీ మీరు కూడా రండి అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్నని కూడా అక్కడికి పిలుస్తుంది. ఇక రాజ్కైతే తనే దగ్గరుండి ప్లేట్లో భోజనాన్ని వడ్డిస్తూ ఉంటుంది. ఇంకా రాజ్ ఆ భోజనాన్ని ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే కావ్య తనకి ఇష్టమైన కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, కృష్ణయ్య, నేను ఏం తప్పు చేశాను? ఆయన నాకు దగ్గరయ్యారు, జీవితాంతం ఈ చేతిని నన్ను వదిలిపెట్టను అన్నారు. అట్లాంటిది ఒక్కసారిగా ఆయన్ని నన్ను దూరం చేశావు. కింద అందరూ కూడా ఆయనకి రారని ఏవేవో మాట్లాడుతున్నారు. ఆయనకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదని, ఆయన మామూలుగానే ఉన్నారని, ఆయన మళ్ళీ తిరిగి వస్తారని నా నమ్మకం నిజం అవ్వాలని నన్ను దీవించు అని చెప్పి ఇంకా కావ్య అయితే దేవుడి దగ్గర బాధపడుతూ ఉంటుంది. ఇదంతా కూడా వెనుక నుంచి చూస్తున్న అప్పు అలాగే స్వప్న ఇద్దరు కూడా తనను తను కుమిలిపోతారు. ఇక స్వప్న అయితే, అప్పు, రాజ్ చనిపోయాడన్న నిజం తెలిస్తే కావ్య ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది అని చెప్పి ఇక స్వప్న అయితే అప్పుతో మాట్లాడుతుంది. అప్పు, అక్క, నువ్వు పొరపాటును కూడా ఈ నిజాన్ని అక్క దగ్గర నోరు జారద్దు. నిజంగానే ఈ నిజం తెలిస్తే అక్క ఏమైపోతుందా అని నాకు కూడా భయంగా ఉంది. ఇట్లాంటి దుస్థితి ఎట్లాంటి వాళ్ళకి కూడా రాకూడదు అని చెప్పి అప్పు అయితే చాలా బాధపడుతుంది. ఇక కావ్య, ఆయన బ్రతికే ఉన్నారు, నా కోసం తిరిగి వస్తారు. ఆయన ఎక్కడ ఉన్నా నా కోసం తిరిగి రావాలి, నాకు కనిపించాలి. నాకైనా కనిపించడానికి ఏదో ఒక దారిని నువ్వే ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇంకా కావ్య అయితే దేవుడి దగ్గర తన మనసులో బాధని మొరపెట్టుకుంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఒక్కసారిగా రాజ్ని ఇక్కడ కావ్య తలుచుకోవడంతో అక్కడ రాజ్ కూడా పొరబోతుంది. ఇంకా రాజ్ అలా పొరబోవడంతో వెంటనే యామిని రాజ్ తల మీద తట్టి తనకి మంచినీళ్ళు ఇస్తుంది. ఇక రాజ్ అయితే యామిని చేతిని దూరంగా నెట్టేసి తనే గ్లాస్తో వాటర్ తీసుకోబోతుంటే ఇక యామిని వాళ్ళ నాన్న ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు అని అనడంతో దానికి యామిని వాళ్ళ అమ్మ ఇంకెవరు, తన భార్యే తనని తలుచుకుంటున్నట్టుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ ఆశ్చర్యపోతాడు. ఏంటి, నా భార్య అని రాజ్ అయితే ఇక తలెత్తి వాళ్ళని చూడటంతో యామిని ఏం చేయాలో తెలియక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు? నా భార్య నన్ను తలుచుకోవడం ఏంటి? అంటే నాకు పెళ్ళయిందా? నాకు నా భార్య ఉందా?
ఎక్కడుంది తను అని చెప్పి రాజైతే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక పక్కన ఉన్న యామిని, ఏంటి బావా, నీ భార్యని నేను పక్కనే ఉన్నాను కదా, మనిద్దరికీ నిశ్చితార్థమైంది, త్వరలోనే పెళ్ళి అనుకున్నాం, ఇంతలోనే నీకు ఈ యాక్సిడెంట్ అయింది, నిశ్చితార్థం అయ్యింది అంటే మనిద్దరికీ సగం పెళ్ళి అయిపోయినట్టే కదా, మరి నేను నీకు భార్యనే కదా, మమ్మీ ఏంటి మమ్మీ నువ్వన్నా చెప్పు అని అంటుంటే ఇక యామిని తల్లి, అవును అవును బాబు, యామినికి నీకు నిశ్చితార్థమైంది అంటే మీ ఇద్దరికీ సగం పెళ్ళి అయిపోయినట్టే కదా, యామిని నీకు భార్య అయిపోయినట్టే కదా అని చెప్పి ఇక తన తల్లి అయితే తడబడుతూ ఇంకా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. కానీ రాజు మనసులో చిన్న అనుమానం మొదలవుతుంది. తనకి పెళ్ళయిందని, తనకు భార్య ఉందని, అలాగే తను తన కుటుంబానికి దూరం అయ్యి ఎవరూ తెలియని వారి దగ్గర తను ఉంటున్నానని పదే పదే తన మనసు తనకి చెబుతూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా ఉదయాన్నే కావ్య హడావుడిగా లేచి ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకా కావ్యని చూసిన పెద్దావిడ, అమ్మ కావ్య, ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడగడంతో, అదేంటమ్మమ్మా కొత్తగా అడుగుతున్నారు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆయన లేరని ఆఫీస్ పనులు వదిలేస్తే తర్వాత అన్నీ పెండింగ్ అయిపోతాయి, ఆయన తిరిగి వచ్చి ఏంటి నిన్ను నమ్మి ఈ బాధ్యతలన్నీ నీకు అప్పగించినందుకు నువ్వు ఇలా చేసావేంటి అని నన్ను నిలదీయకూడదు కదా అని చెప్పి ఇంకా కావ్య అయితే రాజ్ గురించే పదే పదే మాట్లాడుతూ తను ఆఫీస్కి రెడీ అయ్యి ఇక ఆఫీస్కి అయితే బయలుదేరుతుంది. ఇంతలో అపర్ణ అయితే, అమ్మ కావ్య, నువ్విప్పుడు ఈ టైంలో ఆఫీస్కి వద్దమ్మా అని చెప్పబోతూ ఉంటే ఇక సుభాష్ అయితే, అపర్ణ తనని ఆపద్దు, తను రాజ్ని మర్చిపోవాలి అంటే తను ఇలా వర్క్లో పడ్డమే కరెక్ట్, కొద్ది రోజులు కావ్యని ఎవ్వరూ ఆపద్దు, తనని ఇష్ట ప్రకారం చెయ్యనివ్వండి అని చెప్పేసి ఇక సుభాష్ అయితే అపర్ణకి చెప్పడంతో అపర్ణ కూడా మౌనంగా ఉండిపోతుంది. ఇంకా కావ్య ఆఫీస్కి రెడీ అవి వెళ్తూ ఉంటుంది. అలాగే ఒక పక్క నుంచి రాజ్ ఇంకా యామిని కూడా కలిసి బయటికి వెళ్తూ ఉంటారు. ఇంకా యామిని రాజ్తో, బావా ఈరోజు మనిద్దరం కాఫీ షాప్కి వెళ్దాం, అక్కడ మన మెమరీస్ని గుర్తు చేసుకుందాం అని అంటుంటే, ఏంటి కాఫీ షాపా అని చెప్పి రాజ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇక కావ్య కూడా ఆఫీస్కి వెళ్తూ వెళ్తూ రాజ్ తనని కాఫీ షాప్లో ప్రపోజ్ చేసిన సంగతి గుర్తు చేసుకుంటుంది. తనకి కాఫీ షాప్కి వెళ్ళాలనిపిస్తుంది. ఇంకా కావ్య అయితే కాఫీ షాప్కి వెళ్తుంది. ఇంకా కాఫీ షాప్లో రాజ్ తనని ఏ టేబుల్ దగ్గర ప్రపోజ్ చేశాడో అదే టేబుల్ దగ్గర కూర్చుని గతంలో తనకి ప్రపోజ్ చేసిన సంగతిని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది. ఇంకా యామిని అలాగే రాజ్ కూడా అదే కాఫీ షాప్కి వస్తారు. ఇంకా రాజ్ ఆ కాఫీ షాప్లో అడుగుపెట్టిన మరుక్షణం రాజ్కి తన దగ్గర వాళ్ళు ఎవరో అక్కడే ఉన్నారనిపిస్తుంది. ఇంకా వెంటనే యామిని దగ్గర నుంచి తను దూరంగా లోపలికి వెళ్తూ ఆ లోపల కాఫీ షాప్ మొత్తం వెతుకుతూ ఉంటాడు. ఒక్కసారిగా కావ్య మనసులో కూడా అలచడి మొదలవుతుంది. రాజ్ తనకి దగ్గరగా ఉన్నట్టు, తన కోసం రాజ్ కళ్ళు వెతుకుతున్నట్టు అనిపించి కావ్య కూడా చుట్టుపక్కల మొత్తం వెతుకుతుంది. ఇక వెంటనే రాజ్ని దూరం నుంచి చూసిన కావ్య, ఏవండి అని పరిగెత్తుకుంటూ రాజ్ దగ్గరికి వస్తుంది. రాజ్ అయితే కావ్యని అలానే చూస్తూ ఉంటాడు. ఇక కావ్య రాజ్ని హక్ చేసుకోగానే ఒక్కసారిగా రాజ్ ఏం మాట్లాడలేక మౌనంగా చూస్తుంటాడు. ఇంకా కావ్య అయితే, ఏంటండి అలా చూస్తున్నారు, నేను మీ కళావతిని అని అడగడంతో రాజ్ ఏం మాట్లాడకుండా కావ్యని రెప్ప వేయకుండా అలాగే చూస్తుంటాడు. ఇక యామిని అయితే, ఏయ్ ఎవరు నువ్వు, మా బావని పట్టుకుని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు, ఇదేమన్నా నీ ఇల్లు అనుకుంటున్నావా, అయినా మా బావతో నువ్వెవరు క్లోజ్గా ఉండడానికి అని చెప్పి కావ్యని దూరంగా నెడుతుంది. ఒక్కసారిగా కావ్య, ఏయ్ ఎవరు నువ్వు, ఈయన నా భర్తని పట్టుకుని నీ బావ అంటున్నావేంటి అని అంటూ ఉంటే దానికి యామిని,
చూడు నువ్వు పొరపాటు పడుతున్నావు. ఈయన నా బావ, పేరు రామ్. చిన్నప్పుడే మా అత్తయ్య మావయ్య చనిపోయారు. తరువాత బావని మా మమ్మీ డాడీనే అమ్మ నాన్నగా పెంచారు, చదివించారు. మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా అయింది. త్వరలోనే మాకు పెళ్ళి. ఆయన మా బావని పట్టుకుని నీ భర్త అంటున్నావేంటి, నీకేమన్నా పిచ్చి పట్టిందా అని చెప్పి ఇక రాజ్ని తన చేయి పట్టుకుని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతుంటే, ఏవండి ఆగండి అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. రాజ్ అయితే కావ్యని చూసి చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. పైగా అమ్మాయి ఏదేదో మాట్లాడుతుంది, ఏదో జరుగుతుంది, ఏం జరిగిందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి కావ్య అయితే మౌనంగా నిలబడి అలానే చూస్తుంది. రాజ్ అయితే కావ్యని రెప్ప వేయకుండా చూస్తూనే ఉంటాడు. ఇక యామిని అయితే అనవసరంగా ఈ కాఫీ షాప్కి వచ్చాం బావా, మనం మరొక కాఫీ షాప్కి వెళ్దాం అని చెప్పి ఇక యామిని మాట్లాడుతుంటే రాజ్ మాత్రం తనని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. తను నాకు బాగా కావలసిన వ్యక్తిలా అనిపిస్తుంది. తను ఎవరసలు, తను నన్నెందుకు భర్త అంటుంది అని చెప్పి రాజ్ అయితే ఇంకా యామినిని అడగడంతో యామినికి ఒక్కసారిగా గుండాగినంత పనవుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకొని కావ్య రాజ్కి గతాన్ని మళ్ళీ ఎలా గుర్తు చేయబోతుంది, అలాగే యామిని బారి నుంచి రాజ్ని ఎలా కాపాడుతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో